పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరిచి కృప చూపించమని సమస్త మహిమానికే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, గమనించాలి, ఈ రోజున ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి మీలో చాలామంది మనం చూసే విధానాన్ని బట్టే మన పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలులో పుడతాము, పెరుగుతాము, అక్కడే జీవించేస్తూ ఉంటాం, అక్కడే ఉండిపోతుంటాం. దాని నుంచి ఎలా బయటపడాలి, ఆర్థిక సమస్యను ఎలా జయించాలని చూసినట్లయితే ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. జాన్ కోహే అనేటువంటి ప్రఖ్యాత రచయిత ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఎన్నో ఆర్థిక సమస్యల మధ్య పెరిగాడు. భయంకరమైన పేదరికం, తినటానికి లేని పరిస్థితి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎంతో గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుడంటే భక్తి కలిగినటువంటి వాడు. ప్రతిరోజు కూడా ఎడతెగకుండా ప్రార్థించేవాడు. అతని ప్రధాన సమస్య డబ్బు. ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మీలో చాలామంది ప్రధాన సమస్య డబ్బే. అందరికీ ఆర్థిక సమస్యలు, భయంకరమైన పరిస్థితులు. జాన్ కోహే గారు కూడా ప్రధాన సమస్య డబ్బు, ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాడు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలా అనేటువంటి విషయాన్ని రచయిత తన పుస్తకంలో స్వీయ అనుభవం గురించి రాస్తూ ఈ విధంగా అంటాడు ఆయన: నేను నా మెదడుని ట్యూన్ చేసుకున్నాను. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ డబ్బు పట్ల ఎలాంటి దృక్పథం ఉండాలో అవగాహన ఉండేది. ఒక అడవిలో చిన్న చెక్కల క్యాబిన్లో బ్రతికే వాళ్ళం మేము. ఆ రచయిత మాటల్లోనే ఆయన ఏ విధంగా మాట్లాడుకున్నాడో తన ఆత్మలో ఆ విషయాలు ఉన్నట్టుగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అడవిలో చిన్న చెక్కల క్యాబిన్లో బ్రతికేటువంటి వాళ్ళం. క్యాబిన్ అంటే ఐడియా ఉంది కదా, చెక్కలతో కట్టుకున్నటువంటి చిన్న గుడిసె లాంటి దాంట్లో బ్రతికేవాళ్ళం. అక్కడ కరెంటు ఉండేది కాదు, నీళ్లు ఉండేటువంటివి కాదు. ఎండాకాలం ఆ యొక్క ఏరు అంతా ఎండిపోతూ ఉండేటువంటిది. నేను ఒక చిన్న స్కూల్లో టీచర్ని. వాళ్ళు ఇచ్చేటువంటి జీతం ఇంటికి అద్దె కూడా సరిపోయేది కాదు. అందుకనే ఊరికి దూరంగా అడవి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళం. అర్ధరాత్రి వరకు కూడా మేలుకొని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ నోట్సులు రాసుకునేటువంటి వాడిని. తెల్లవారుతూ ఉండగా మోకరించి కొద్దిసేపు ప్రార్థనలో గడిపి నిద్ర ఉపక్రమించేవాడిని. రాత్రిపూట విషపూరితమైనటువంటి ఆ యొక్క సర్పాలు, జంతువులు తిరిగేటువంటివి. అలాగే విపరీతమైనటువంటి చలి. ఆ విపరీతమైనటువంటి చలి బారి నుంచి కాపాడుకోవటం కోసం అడవిలో చిన్న చిన్న కొమ్మలు ఏరుకొచ్చి మంట వేసుకునేటువంటి వాళ్ళం. అప్పుడే నాకు మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో అనుభవించబడినటువంటి ఆలోచన వచ్చిందంట. ఈ ప్రపంచంలో ఇంకా అనుభవించలేనటువంటి ఆస్తి ఎంత ఉందో అర్థమైపోయింది. ఎటు చూసిన చెట్లు, ఎటు చూసిన ఎండి కొమ్మలు, ఎండిపోయినటువంటి కొమ్మలు, చెట్లకు కాసే ఎన్నో రకాల పండ్లు నన్ను అబ్బురపరిచేటువంటివి. చెట్లు పళ్ళే కాదు, పక్షులు, జంతువులు అన్నీ కూడా గుంపులు గుంపులుగా, కోకొల్లలుగా కనపడేటువంటివి. జాన్ కోహే జీవితం కొంతకాలం ఇలా గడిచిన తర్వాత మొట్టమొదటిసారి వ్యక్తిత్వ వికాసం మీద ఉపన్యాసం ఇవ్వడం కోసం ఒక చిన్న పట్టణం వెళ్ళాడు. మీటింగ్ చూస్తే పెద్ద హోటల్లో, కానీ అతడు మాత్రం 3rd క్లాస్ హోటల్లో దిగవలసి వస్తుంది. అది అతని మొట్టమొదటి హోటల్ అనుభవం. అక్కడ సరైనటువంటి వసతులు ఉండవు, కానీ ఉపన్యాసం ఇవ్వడం కోసం అతడికి ఇచ్చినటువంటి డబ్బుకి అంతకన్నా మంచి హోటల్లో ఉండటం అసాధ్యం. ఆ రోజు ఒక అనుకోని సంఘటన జరుగుతూ వచ్చింది. అదే మీటింగ్లో అతడి యొక్క ఉపన్యాసం విని ప్రేరణ పొందినటువంటి ఒక కోటీశ్వరుడు తన హోటల్లో లంచ్ ఇస్తాడు. పెద్ద కోటీశ్వరుడు, ఆయన కూడా ఒక హోటల్ ఉంటుంది. చాలా బాగా చెప్పాడు ఉపన్యాసం అని చెప్పి లంచ్కి పిలుస్తాడనమాట. ఆ తర్వాత అతడు ఆ హోటల్ గది గురించి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు:
జాన్ కోహెగర్ ఆ హోటల్కి వెళ్ళాడు, ధనవంత్ కోటీశ్వరుడి దగ్గరికి. అక్కడ లంచ్ని స్వీకరించాడు. ఆ హోటల్ అనుభవం ఎలాగుందంటే, ఆయన సంపద అనేటువంటిది ఏ విధంగా ఆహ్లాద తరంగాలను సృష్టిస్తుందో మొట్టమొదటిసారి నేను అనుభవించాను. అదొక విశాలమైనటువంటి హాలు, పక్కనే 2 బెడ్రూములు, అక్కడ గాలి తాకుతూ, మరి చూసినట్లయితే అక్కడ గాలి తాలూకు పరిమళాలు నిశ్శబ్దంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎయిర్ కండిషనరు శబ్దము, విశాలమైనటువంటి మంచాలు, ఫ్లవర్ వాజులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అకస్మాత్తుగా నేను ఉంటున్నటువంటి ఇల్లు, దాని చుట్టూ ఉన్నటువంటి అడవి గుర్తొచ్చాయి. అక్కడ అంతులేనటువంటి సంపద ప్రకృతి, ఇక్కడ అంతులేనటువంటి సంపద డబ్బు. అక్కడ అంతులేని సంపద ప్రకృతి అయితే ఇక్కడ అంతులేని సంపద డబ్బు. నా పేదరికం గురించి నేనేమీ బాధపడలేదు. చాలామంది చేసే తప్పు అది అనమాట. ఏదన్నా మంచిది చూసినప్పుడు అయ్యో నాకు ఇది లేదే, నేను చాలా పేదవాడిని బాధపడతాను. ఇదే పెద్ద తప్పు అంట. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఉన్నంత సంపదను చూసి ఆనందం కలిగింది. అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ తర్వాత సరిగ్గా 3 సంవత్సరాలకి నేను అదే హోటల్ సూట్లో ఉన్నాను. హల్లెలూయా! నాకు నెపోలియన్ హిల్ మాటలు గుర్తుకొచ్చాయి. నెపోలియన్ హిల్ అంటే తన వ్యక్తిత్వ వికాసం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసిన ఒక శాస్త్రవేత్త. అతను ఈ విధంగా అంటాడు. ఏమంటాడు తెలుసా? ఒకసారి డబ్బు రావడం మొదలు పెడితే అది ప్రవాహంలాగా, ఉప్పెనలాగా వచ్చేస్తుంది. హల్లెలూయా! మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది ఎవరు చెప్పారు తెలుసా? నెపోలియన్ హిల్ అనేటువంటి ఎవరంటండి ఆయన? ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి మాట. ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి మాట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నెపోలియన్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమని చెప్తా వచ్చాడంటే ఈ విధంగా అంటున్నాడు. ఒకసారి డబ్బు రావటం మొదలు పెడితే అది ప్రవాహంలాగా, ఉప్పెనలాగా వచ్చేస్తుంది. ఇంత డబ్బు ఈ ప్రపంచంలో ఇంతకాలం ఎక్కడుందా అని చెప్పి మనం ఆశ్చర్యపడేలాగా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని. ఇదేదో ఫాంటసీ కథ కాదు, ప్రియులు గమనించాలి. ఇదేదో కళ కాదు, నిజం, వాస్తవం. కొంతమంది జీవితాల్లో ఇలాంటి అనుభవం నిజంగానే జరగడం మనం గుర్తిస్తూ ఉంటుంటాం, గమనిస్తూ ఉంటుంటాం. మన జీవితంలో కూడా అలాగే జరిగింది అంటాడు ఆయన. నా జీవితంలో కూడా అలాగే జరిగింది. 1 సంవత్సరం తిరిగేసరికి నేను థాట్ డైనామిక్స్ అనేటువంటి విషయంపై ఉపన్యాసించడంలో నిష్ణాతుడిని అయిపోయాను. గొప్ప వక్తనైపోయాను, మాటగారినైపోయాను. ఆ విషయం ప్రపంచం గుర్తించింది. ఆర్థికంగా నిలదొక్కున్నాను. అదే సంవత్సరం ప్రపంచ పర్యటన చేస్తూ ఆస్ట్రేలియాలో సెరటాన్ హోటల్లో ఒక రోజు రాత్రి ఉండవలసి వచ్చింది. సెరటాన్ హోటల్ అంటే ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి హోటల్స్లో అదొకటి. అక్కడ పై అంతస్తు మీద నిలబడి కింద ఉన్నటువంటి సిడ్నీ నగరాన్ని చూస్తుంటే ఆ సిడ్నీ నగరం మొత్తం నా కాళ్ళ కింద, నా కాళ్ళ దగ్గర ఉన్నట్లు అనిపించింది. దూరం నుంచి వినిపిస్తున్నటువంటి మ్యూజిక్, మరో ప్రక్క సముద్రపు అలల శబ్దం, హార్బరు, మిణుక్కుమంటున్నటువంటి సిడ్నీ లైట్లు, నా మొట్టమొదటి ఫీలింగ్ మరలా పునరావృతమైంది. ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. అడవిలో చెట్లు, పూలు, పక్షులు, సముద్రంలో చేపలు, భూమి మీద డబ్బు చాలా ఉన్నాయి. కావలసిందల్లా దీన్ని సొంతం చేసుకోవాలనేటువంటి పట్టుదల మాత్రమే. ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి, కానీ ఇది లేదు, పట్టుదల లేదు. నీకు కావాల్సిందల్లా దీన్ని సొంతం చేసుకోవాలనేటువంటి పట్టుదల మాత్రమే కావాలి. కరెంటు, నీరు లేనటువంటి స్థితి నుంచి డబ్బంటే లెక్కలేనటువంటి స్థితికి ఎదగటానికి మొట్టమొదటి నుంచి నాకున్న ఏకైక అర్హత డబ్బు పట్ల కాంక్షాపూరితమైనటువంటి అవగాహన మాత్రమే అని ఇప్పటికీ కూడా నేను గాఢంగా నమ్ముతానని చెప్పి జాన్ కోహెగర్ చెప్తూ వచ్చాడు. ఆయన యొక్క అనుభవాన్ని చెప్పాడు. ఏమీ లేనటువంటి పేదరికం నుంచి, కరెంటు లేదు, నీరు లేదు, అటువంటి స్థితి నుంచి ప్రపంచంలోనే ఖరీదైనటువంటి హోటల్లో ఉండేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. అంటే ఆయన గమనించాడు, ఈ సృష్టిలో అనుభవించినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి, అనుభవించినటువంటి చాలా ఉన్నాయి, కాబట్టి వాటిని మనం అనుభవించాలి, ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి అనేటువంటి పట్టుదల. కావాల్సిందల్లా దాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదల మాత్రమే నీకు ఉండాలంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయకుండా మనందరి కొరకు ఆయనను అప్పగించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు అనుగ్రహించడు అని రోమా 8:32లో పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీకు సమస్తము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? పట్టుదలతో ఉన్నావా? ఆశతో ఉన్నావా? ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. ఈరోజు నువ్వు అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మరి నీ జీవితం అంతా గందరగోళం ఉన్నట్లయితే ఇప్పుడే మరి దేవుని సందులో మోకరించి, దేవా నా జీవితాన్ని మార్చినందుకు వందనాలు, నా ఆలోచన మార్చినందుకు వందనాలు. ఇదిగో కావలసిందల్లా నా ప్రభా మరి సొంతం చేసుకోవాలనే పట్టుదల మాత్రమే అని చెప్పావు. దేవా నీ సన్నిధిలో సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ప్రతిరోజు ఉదయం లేచి మోకరించి నీ సందులో ప్రార్థిస్తాను. నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలని చెప్పి మనం నమ్ముదాం. నమ్మని వారంతా కూడా స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్.